చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్. సార్ మీరు అంటే వెరీ ఫస్ట్ నుంచి కూడా తెలుగు పీపుల్ ఎక్కడున్నా సరే సక్సెస్ఫుల్గా ఉండాలి, లేకపోతే తెలుగు స్టేట్స్ సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. సో ఈవెన్ బిఫోర్ డివిజన్ కూడా. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే సార్, ఆఫ్టర్ డివిజన్ లాస్ట్ 10 years కూడా మనం చూసుకున్నాం. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ మధ్య ఒక ఎనిమాసిటీ వచ్చేసింది. ఒకళ్ళొకళ్ళు అంటే అక్కడ కేసీఆర్ గారు ఉండటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆంధ్ర వాళ్ళకు బూచులుగా చూపిస్తా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు కూడా అలాగే తెలంగాణలో అసలు ఫస్ట్ 5 years అయితే మన ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుందాం, మనం తెలంగాణతో పోటీ పడదాం అనుకున్నారు. బట్ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అప్పుడు ఆంధ్ర వాళ్ళ మైండ్ సెట్ ఆన్ తెలంగాణ మారిపోయింది. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చి తెలంగాణలో చేసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు 10 years అయిపోయింది సార్. అక్కడ ఆంధ్రాలోనేమో చంద్రబాబు గారు వచ్చారు, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చారు, అదే మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఇద్దరి మధ్య కూడా కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నట్టు కనపడతా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళున్న ప్రీవియస్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ ఏంటంటే జనరల్గా అంత హేటెడ్ పెంచి పోషించేది కాదు. వాళ్ళు కొద్దిగా లిబరల్గా ఉంటారు, కొంచెం డెమోక్రటిక్గా కూడా ఉంటారు. సో డెఫినెట్గా అంతకుముందు ఉన్న అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయేమన్న హోప్ ఉంది. మీరేమనుకుంటున్నారు సార్? ఎందుకంటే మనకి 10 years అయిపోయింది, డివిజన్ చట్టం వచ్చింది, డివిజన్ చట్టంలో ఉన్నాయి చాలా మటుకు అమలు అవ్వలేదు, అండ్ ఆ టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడైనా సరే ఈ రెండు స్టేట్స్ మధ్య ఈ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి అనుకుంటారా, లేకపోతే అలాగే వాళ్ళు పంచుకోవాల్సిన అన్ని కూడా సమగ్రంగా పంచుకుంటారనుకుంటారా, లేకపోతే ఇది ఇంకా తెలుగు తెలుగు తనం ఉన్ననాళ్ళు ఈ రెండు స్టేట్స్ మధ్య ఇలాగే, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలా అయితే గొడవలు ఉన్నాయో ఈ రెండు స్టేట్స్ మధ్య ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటారంటారా? మీ పర్సెప్షన్ ఏంటి సార్ వాటి మీద? సో గతంలో కేసీఆర్ గారు, జగన్ గారు కూడా సన్నిహితులే. బట్ ఇద్దరు నియంతలు. ఉహు, ఆ, నియంతృత్వం, వాళ్ళ నియంతృత్వ పోకడ మూలంగా పోయారు. కానీ సి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆ, మనస్పర్ధలు కానివ్వండి, ఆస్తుల విషయంలో ఆ, ఉన్న కొన్ని ఇబ్బందులు కానివ్వండి, దిస్ నథింగ్, ఇట్స్ నాట్ పర్సనల్. ప్రజల మధ్య ఉన్న విభేదాలు కావవి. విభజనతోటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మూలంగా వచ్చింది. దీంట్లో ముఖ్యంగా నదీ జలాల్లో కూడా అంత కాంప్లెక్సిటీ లేదు. బట్ ఈ ప్రాజెక్టుల మీద పార్ట్ ఆఫ్ ద డివిజన్ ఈస్ కృష్ణా గోదావరి నదులు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పంపకాలు చేయాలి. పంపకాలు చేయడానికి కూడా అంత పెద్దగా ఏం లేదు, అంటే గోదావరిలో అసలు పంపకాలు చేయడానికి లేదు, అంతేం లేదు. కానీ కృష్ణాలోనే ప్రాజెక్టుల వారీగా ఉంది. బట్ ప్రాజెక్టుల వారీగా కూడా అలొకేషన్స్ అయిపోయాయి, ఏ ప్రాజెక్ట్కి ఎంత. ఇది దెర్ ఇస్ అ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇప్పుడు మరి దాని టర్మ్ అయిపోయిందో లేదో తెలియదు. బట్ అది సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఏది కృష్ణ వాటర్ రాష్ట్రాల మధ్య ఎట్లా పంచాలి అని. సో వీఆర్ బ్యాక్ టు బచావత్. దాదాపు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం బచావత్ ఇచ్చిన తీర్పుకే ఉన్నాం ఇప్పుడు. వాటర్ అలొకేషన్ ఇన్ కృష్ణ ఈజ్ డన్ బిట్వీన్ ద స్టేట్స్. సార్ మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వస్తే మళ్ళీ వాదనలు వినిపించుకుంటాయి అన్ని రాష్ట్రాలు. కొత్త ట్రిబ్యునల్ మన రెండు రాష్ట్రాలకు రావు. మహారాష్ట్ర, కర్ణాటక కూడా దాంట్లో భాగస్వామ్యం పంచుకుంటాయి. అందరూ వాదిస్తారు ఎవరికెవరు కావాలి. అండ్ దెర్ ఇస్ నథింగ్ పర్సనలిటీ. ప్రతి రాష్ట్రం మొత్తం నీళ్లు మాకే కావాలంటుంది. ఉహు. ఆ, అడగటం వాళ్ళ ధర్మం. ట్రైబ్యునల్ ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాల వాదనలు విని దాంట్లో ఏది న్యాయం ఏది కాదు అనేది. అష్యూర్డ్ వాటర్స్ అంటే మీకు కొంచెం guaranteed గా వచ్చే నీళ్లలో అక్కడ వాదన లేదు. కానీ ఈ ఫ్లడ్ వాటర్స్ మనకేమవుతుందంటే ప్రతి సంవత్సరం కాకపోయినా రెండేళ్లకు మూడేళ్లకు వరద నీళ్ళు వస్తే వాటి మీద విపరీతమైన పోటీ. వరద నీళ్ళు ఎప్పుడు డౌన్ స్ట్రీమ్ కింద, ఆ, చివర్లో ఉండే వాళ్ళకి వరదలు వస్తాయి కాబట్టి వరద నీళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ వాడుకునే అవకాశం ఇవ్వటం ఒక సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ చివర్లో ఉంటుంది కాబట్టి వరద నీళ్ళు వాళ్ళకి ఎక్కువ వచ్చి దాని మీద ఎక్కువ గొడవ నడుస్తుంది ఇప్పుడు. ఒకటి. రెండో, ప్రాజెక్టుల మీద ఇప్పుడు నాగార్జున సార్ మీరు గుర్తుందిగా, మొన్న ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు పంపించి డ్రామా అది చేశారు. అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టు మీదనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ శ్రీశైలం డ్యామ్ మీదనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంట్రోల్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ మీదనేమో తెలంగాణ రాష్ట్రం కంట్రోల్ ఉంది. ఆ, వాళ్ళు అక్కడి నుంచి తోడితే వీళ్ళు ఇక్కడి నుంచి తోడుతున్నారు. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టులో పవర్ ప్లాంట్ మళ్ళీ తెలంగాణలో ఉంది. ఉహు, ఉహు. సో పవర్ ప్లాంట్ నుంచి వాళ్ళు నీళ్లు కొట్టేస్తున్నారు కిందికి. ఆ, దీని అన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆ, చాలా ఉత్సాహంగా, చాలా ఆసక్తితో, ఆమ్, నియంత్రిత పోకడతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది తెలుగు ప్రజలు. చేసిన తర్వాత చేతులు ఎత్తేసింది. ఇంకా మీ సాగు మీరు సాగు కొట్టుకొని సాగండి. అండ్ దట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్. అండ్ హోప్ఫుల్లీ థింగ్స్ విల్ బి కరెక్టెడ్. నెక్స్ట్, హైదరాబాద్లో ఆస్తులు.
హైదరాబాద్‌లో ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్‌కి రాసిచ్చేశారు. హైదరాబాద్‌లో 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎస్పెషల్లీ ఈ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా! వాటిలో మనకు విభజన చట్టంలో వచ్చిందేంటంటే, అది ఏమైందో నాకు తెలీదు. మరి దాని గురించి ఆంధ్రప్రదేశ్ అడుగుతుందా లేదో తెలీదు. కానీ ఆయనైతే ఇచ్చేయటం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. సో, దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ ఆల్సో నీడ్స్ టు బి లుక్డ్ ఇంటు. కానీ ఇప్పుడు నిజంగా హైదరాబాద్ ఆస్తులుంటే ఈ రోజు చూసుకుంటే మాత్రం అది సిగ్నిఫికెంట్ అమౌంట్ కదా సార్. సో, ఇప్పుడు ఒకేళ జగన్ గారు ఇచ్చేసారనుకుందాం. సో, ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ప్రభుత్వం దాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటదా? అదే నాకు తెలీదు. సో, దట్ నీడ్స్ టు బి స్టడీడ్. అసలు ఏం ఆస్తులిచ్చారు? వాటి విలువెంత? అన్నది ఇంతవరకు నేను ఒక శ్వేతపత్రం చూడలేదు. హ్మ్. బట్ పార్ట్ ఆఫ్ ద డీల్ ఐ హర్డ్ జగన్ స్టక్ విత్ కేసీఆర్ వాస్ టు గివ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా ఇచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఏది దాని మీద మా హక్కులను వదులుకుంటున్నాం. మరిప్పుడు కోర్టుకెళ్ళొచ్చా, తెచ్చుకోవచ్చా అనేది నాకు తెలీదు. ఎందుకంటే కోర్టుకెళ్ళా నిలబడుద్దా లేదో కూడా నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ ద లోకస్ స్టాండ్ ఈస్. ఇప్పుడు మీరు ఆస్తి ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అవును. ప్రాతినిధ్యం వహిస్తుంది. హుహు. వాళ్ళ మాటకి విలువ లేకపోతే ఇంకా దేనికి విలువ ఉంటుంది? హుహు. ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్. ఐ డోంట్ నో. ఓకే. హుహు. యాహ్! అంటే జనరల్‌గా ఇంకెలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ గూడా చూసుకున్నా సరే, మనకి 2014 నుంచి 2019 లోపు సమ్‌హౌ ఆంధ్రాలో ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, గ్రోత్ గాని చాలా ఎక్కువుంది. 2019 దాకా రియల్ ఎస్టేట్ కూడా తెలంగాణలో కొంచెం డల్‌గానే ఉంది. బట్ ఆఫ్టర్ 2018 ఎప్పుడైతే ఆంధ్రాలో గూడా మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ ఇక్కడ సక్సెస్ అవ్వటం మొదలెట్టింది. అంటే ఇది గ్రో అవ్వటం మొదలెట్టింది. సో, మళ్ళా 2023 తర్వాత మళ్ళా రియల్ ఎస్టేట్ డౌన్ అవుతా ఉంది. అండ్ ఆంధ్రాలో పాజిటివ్‌గా గ్రో అవుతా ఉంది. ఎందుకు తెలుగు రాష్ట్రాలు ఒక దాంట్లో పాజిటివ్‌గా ఉంటే, ఇంకో దాంట్లో డౌన్‌గా ఉండటం, ఒక దాంట్లో నెగెటివ్‌గా ఉంటే, ఇంకో దాంట్లో గ్రో అవ్వటం. ఇదెందుకు జరుగుతా ఉందసల? అంటే పెట్టుబడులనేవి లిమిటెడ్. దే ఆర్ నాట్ ఇన్ఫినైట్ కాదుగా. హుహు. సో, డబ్బు ఏదైతే ఉందో ఇట్ ఈస్ లిమిటెడ్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి జ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి పీఆర్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ కొంచెం భారీగా ఉంటాయిగా. హుహు. Uh, so there was a lot of optimism in terms of what he might be able to do, accomplish, and people didn't want to lose an opportunity to invest. ఇప్పుడు హైటెక్ సిటీలో మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు కొంటే నవ్ ఇట్ ఈస్ అ గోల్డ్ మైన్. సో హ్మ్. అట్లాంటిది ఏమన్నా వచ్చుద్దేమో అన్న ఆశ ప్రజల్లో అప్పుడు ఉండింది. Um, ఇప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఐ వాస్ టోల్డ్ డబుల్ అయ్యాయి రేట్లు, డబుల్ అయితే ఇంకా బానే భూమి ఉంటది రేట్లు. సార్. ఇంకా పెరుగుతా ఉన్నాయి. డబుల్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్. పెరుగుతా ఎందుకంటే ఉన్నాయి. వాళ్ళు ఆ 5 ఇయర్స్ సఫర్ అయ్యారు గాబట్టి, సో డెఫినెట్‌గా వాళ్ళు ఈ స్ట్రగుల్ అయిన దానికి ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ మారగానే డబుల్ అవుతుందన్నది అందరి ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట. కానీ అది డబుల్ నుంచి త్రిబుల్, 4 టైమ్స్ అలా పెరిగిపోతా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే సీ మనకు అసలు యాక్చువల్లీ ఇండియాలో 3, 4, 5 సంవత్సరాలకు ఒకసారి డబుల్ ఎట్లాగో అవ్వాలి. బికాస్ అవర్ ఇన్‌ఫ్లేషన్ ఈస్ వెరీ హై. యాహ్! హుహు. మనకు జస్ట్ టు కరెక్ట్ ఫర్ ద ఇన్‌ఫ్లేషన్ అవర్ ల్యాండ్ ప్రైసెస్ ఇంక్రీజ్ ఆన్ దేర్ ఓన్. మనం ఏం చేయకపోయినా వాటి అయ్యే పెరుగుతుంటాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం. ఆహ్, బిట్వీన్ 2014 అండ్ 19 సారీ 2019 అండ్ 2024 పెరగాల్సిన తర్వాత తగ్గాయి. చాలా చోట్ల సగమయ్యాయి. హుహు. అవును. రైట్. సో సగం అయిన దాన్ని పెరగంటే 100%. హ్మ్. 100% పెరిగితే మీరు ఏ స్టేజ్‌కెళ్తారు? 2019 స్టేజ్‌కే ఎళ్తారు. హుహు. రైట్? అవును. దెన్ 2019 టు 2024 జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ పెరగాలి. హుహు. రైట్? అది ఇంకో 50, 60, 70%. దెన్ లాట్ ఆఫ్ గ్రోత్ హాస్ కమ్ ఇన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. చంద్రబాబు నాయుడు గారి యూఫోరియా అయన్నీ వచ్చాయిగా. ప్లస్ ఈ ఈ క్రమంలో హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగాయిగా రేట్లు. సో అట్లా అట్లా పోల్చుకుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. బట్ వాట్ హైదరాబాద్ హాస్ ఈస్ ఆర్గానిక్ గ్రోత్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. హైదరాబాద్‌లో దేర్ ఇస్ ఎ మేజర్ ఫంక్షనల్ డిఫరెన్స్ ఎకానమీ బిట్వీన్ ఉంది. హ్మ్. ఆ! ఇందాక చెప్పినట్లు ఆ 10,00,000 మంది ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ద వన్స్ దట్ రన్ హైదరాబాద్ టుడే. హ్మ్. అండ్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్‌లో వచ్చే కొంత డబ్బు ఇప్పుడు ఆంధ్రాకెళ్ళొచ్చు. బట్ అంతమందం కాస్త స్లో అయింది హైదరాబాద్ మార్కెట్. దేర్ ఇస్ నో క్వెషన్. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాస్త స్లో అయింది. బికాస్ కేటీఆర్ బ్రాట్ లాట్ ఆఫ్ వైబ్రెన్సీ టు హైదరాబాద్ ఎకానమీ. వెరీ కాస్మోపాలిటన్ అవుట్‌లుక్. ఆహ్, ఇది రెస్టారెంట్స్ ఇవన్నీ బిజినెస్ వ్యాపారాలు 24 గంటలు ఓపెన్ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. హుహు. Uh, so he brought a different outlook to Hyderabad. He basically copied as it is. చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిస్తే ఈయన బిల్డింగ్ కట్టేశాడు. హుహు. ఇంకా ఆయన కంటే ఇంకా బాగా కట్టడానికి ప్రయత్నం చేశాడు. సో హీ కంపీటెడ్.
రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఇంతవరకు మనకు అది కనిపించట్లేదు. నేను ఇందాక మనం ఆఫ్లైన్లో మాట్లాడేటప్పుడు చెప్పాను, శంషాబాద్ హైటెక్ సిటీ మెట్రో రాగానే తీసేశాడు. అసలు అంతకంటే పిచ్చి పని ఇంకోటి ఉండదు. ఉమ్, ఆ, మీకు లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే ప్రాంతానికి మీరు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టినా తక్కువ. ఉమ్, రియలీ హెల్ప్స్ టు 10 లక్షలు ఉపాధి అవకాశాలు 20 లక్షలు కావాలి. 20 లక్షలు కావాలంటే ఏం చేయాలి? ఉమ్, దట్స్ వాట్ వీ షుడ్. బట్ హవెవర్ సేయింగ్ దట్, రీజనల్ రింగ్ రోడ్ మొదలు పెడుతున్నారు. ఇట్స్ అబౌట్ 300 కిలోమీటర్స్ సర్కిల్. దట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా. రీజనల్ రింగ్ రోడ్ ని మళ్ళా అవుటర్ రింగ్ రోడ్ కి అనుసంధానం చేసి కట్టడం. They've asked some contractors to do it. So it's a beautiful idea. But saying that, real estate market is a little slow in Hyderabad. But this is a more sustainable market, Hyderabad market. మీకు అమరావతిలో ఓవర్ నైట్ డబుల్ కాకపోవచ్చు, కానీ ఇట్స్ మోర్ రిలయబుల్ మార్కెట్ బికాస్ దెర్ ఇస్ ఏ ఎకానమీ, ఫంక్షనల్ ఎకానమీ. అమరావతిలో ఈజ్ అ మోర్ స్పెక్యులేటివ్ మార్కెట్. సో మీ ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం ఈజ్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, లార్జ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. అమరావతిలో ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్అప్ కంపెనీలో స్టార్ట్అప్ ఇన్వెస్ట్ కంపెనీ. చేస్తాం. సో యూ హ్యావ్ టు పిక్. సో మోర్ రిస్క్ మోర్ రివార్డ్ అక్కడ, ఇక్కడ లో రిస్క్ లో రిటర్న్. యా, ఇంకోటి అనిపించేది ఏంటంటే సార్, మన విజయవాడ టు హైదరాబాద్ ఉంది చూసారా, ఆ కారిడర్ అనేది చాలా ఇంపార్టెంట్ కారిడర్ ఏమని అప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పారు. మేము కూడా విజయవాడ కారిడర్ మీద చాలా, విజయవాడ హైదరాబాద్ కారిడర్ మీద చాలా ఫోకస్ చేస్తామని. బట్ అప్పుడు కేసీఆర్ నుంచి అంత సపోర్ట్ రాలేదు. సో డెఫినెట్గా ఇప్పుడు కనుక తెలంగాణ నుంచి కనుక ఆ సపోర్ట్ వస్తే, విజయవాడ హైదరాబాద్ కారిడర్ డెవలప్ అయిందంటే నిజంగా మనం అనుకుంటున్న తెలుగు స్టేట్స్ సక్సెస్ఫుల్గా గ్రో అవడం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందేమో సార్. ఎందుకంటే ఎలాగో ఇక్కడ సీ పోర్ట్స్ లేవు, అక్కడ ఈ మిగతా టెక్నాలజీ ఉంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కనుక అవి క్రియేట్ చేయగలిగితే అక్కడ మనకి ఈ కారిడర్ మాత్రం చాలా పొటెన్షియల్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. సి విజయవాడ హైదరాబాద్ కారిడార్ వాజ్ ద మోస్ట్ వైబ్రెంట్ కారిడార్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్స్. గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఆయన అటు కరీంనగర్, కేటీఆర్ ఇటువైపు, హరీష్ రావు ఇంకో వైపు, వాళ్ళ ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు. వేరే ఇది కొంచెం నిర్లక్ష్యానికి గురైంది. హవెవర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో అమరావతి టు హైదరాబాద్ హైవే ఈజ్ యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలి. ఇట్స్ సిగ్నిఫికెంట్ హైవే. అంటే అమరావతి అని అప్పటికి లేదుగా. సో దే సెడ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ టు హైదరాబాద్, సజెస్టెడ్ సిగ్నిఫికెంట్ హైవే. సో అట్లాంటి పెట్టుబడులు వచ్చి డెవలప్మెంట్ వస్తే డెఫినెట్లీ. బట్ ఐ టు యాక్చువల్లీ ఐఎమ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ విజయవాడ హైదరాబాద్ కారిడార్. ఇప్పుడు రోడ్డు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మరి మీరు వచ్చినప్పుడు చూసారో లేదో, ఇట్ యూస్ టు బి 4-lane రోడ్. నౌ ఐ థింక్ దే ఆర్ మేకింగ్ ఇదర్ 6 or 8-lane రోడ్. సో ఆల్ ఆఫ్ దోస్ యాక్టివిటీస్ విల్ హెల్ప్. చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే నిజంగా ఈ తెలుగు స్టేట్స్ మీద అయితే ఇప్పుడు చాలా ఆప్టిమిస్టిక్గా అనిపిస్తుంది. మేబీ మనకి కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అవడం వల్ల, లేకపోతే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం వల్ల కావచ్చు, అండ్ చంద్రబాబు గారికి ఉన్న ఓవరాల్ తెలుగు స్టేట్స్ మీద అభిమానం కావచ్చు. సో డెఫినెట్గా మనకు అంతకుముందు ఉన్న అనిమోసిటీ ఉండదు. రెండు స్టేట్స్ కూడా ప్రాపర్గా ఇది గ్రోత్లోకి వెళ్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్న ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని మనకున్న పొటెన్షియల్ని మనం డిఫరెంట్ కారిడర్స్లో కూడా బెటర్గా ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోగలం కూడా చూస్తారని ఆశిద్దాం సార్. ఎందుకంటే బెటర్ దాన్ ఇప్పుడు ఏ తెలుగు పీపుల్ కన్నా వాడికి విజయవాడలో ఉంటామో హైదరాబాద్లో ఉంటామో ఇష్టం ఉంటుంది తప్ప వెళ్ళి బెంగళూరులోనో చెన్నైలో ఉంటామో ఇష్టం ఉండదు. సో డెఫినెట్గా ఈ రెండు స్టేట్స్ మాత్రం, రెండు సీఎంలు వీళ్ళు కనుక పాజిటివ్ వేలో కనుక చూసుకుంటే మాత్రం తెలుగు స్టేట్స్ గ్రో అవుతుంది, తెలుగు పీపుల్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఆంధ్రాకి రెండు సిటీ, అంటే మనకు తెలంగాణకి హైదరాబాదే, కానీ ఆంధ్రాకి వైజాగ్ ఆల్సో హ్యాస్ సిమిలర్ కాస్మోపాలిటన్ అవుట్లుక్. సో వాళ్ళకి విజయవాడ, వైజాగ్ రెండు ఇంపార్టెంట్. యా డెఫినెట్గా సార్. అండ్ అలాగే ఎన్ఆర్ఐస్ కూడా ఇందాక మీరు అన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే రెండు స్టేట్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఇన్వెస్ట్ చేద్దాము, ఎక్కడ గ్రో ఉంటే అక్కడ ఒక చోట తక్కువ ఉన్నా ఇంకో చోట ఉన్నా సరే బెనిఫిట్ అవుతూ ఉంటుందని. సో అది రూలర్స్ కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని కొంచెం పాజిటివ్ వేలో వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సౌత్లో సిగ్నిఫికెంట్ ఫోర్స్ అవుతాయి మన తెలుగు స్టేట్స్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.